హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అండ్ సాతి నిషు వచ్చి బెస్ట్ ఇన్ క్లాస్ హోంవర్క్ చేస్తున్నారు. అండ్ ఈరోజు నేను లంచ్లోకి ఒక సింపుల్ రెసిపీ చేస్తున్నాను. అదేంటంటే శనగలతో పులావ్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ముందైతే నేను శనగల్ని ముందు రోజు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్లో శనగలు వేసి అందులో కొద్దిగా వాటర్ వేసి సాల్ట్ వేసుకున్నాను. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒక 3 to 4 విజిల్స్ తెప్పించుకుంటే సరిపోతుంది. శనగలు కుక్ అయిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుని అదే స్టవ్ మీద వేరే కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్, బటర్ వేసుకున్నాను. మీ దగ్గర బటర్ లేకపోతే గీ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా షాజీరా, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని కొద్దిసేపు ఆనియన్స్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా టమాటో వేస్తున్నాను. ఎక్కువ వేయకూడదు, చాలా తక్కువ. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో చాలా తక్కువ పెరుగు వేస్తున్నాను. మీకు గనక ఇష్టం లేకపోతే మీరు పెరుగుని స్కిప్ చేసేయచ్చు. బట్ వన్స్ ఒకసారి మీరు పెరుగు వేసిన తర్వాత మూత పెట్టి కుక్ చేయొద్దండి. మూత పెడితే విరిగిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, కారం వేసుకున్నాను. అలాగే పుదీనా కూడా వేసాను. పుదీనా వేయడం వల్ల పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది, శనగల పులావ్. ఇప్పుడు నేను ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో శనగలు వేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత ఒక 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో నేను 2 cups బాస్మతి రైస్కి 3 cups వాటర్ వేసుకున్నాను. దీంట్లో మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా కుక్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఏం చేంజ్ అవ్వదు. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు నేను రైస్ని కూడా వేసుకొని మెల్లగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర వేసి మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ తెప్పించుకుంటాను. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే శనగల పులావ్ రెడీ అయిపోయింది. ఎప్పుడైనా మీకు కొద్దిగా బోరింగ్ అనిపించినప్పుడు, కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ ఈరోజు నేను పుదీనా మొక్కల్ని ఇంట్లోనే ఎలా పెంచుకోవచ్చో చూపిస్తానండి. మాకు సమ్మర్లో నేను మింట్ కొన్నప్పుడు ఇలా కాడలతో పాటు వస్తాయి కదా, అప్పుడు నేను ఈ కాడల్ని పడేయకుండా ఏం చేస్తానంటే ఆకులన్నీ తీసి ఇలా చివర్లో చిన్న ఆకులను ఉంచేస్తాను. ఇలా ఉంచేసి ఒక గ్లాస్లో వాటర్ పోసుకొని ఒక 2-3 days వాటిని అందులో ఉంచుతానమాట వాటర్లో. అలా ఉంచడం వల్ల చిన్న చిన్నగా వేర్లు వస్తాయి. ఆ వేర్లు వచ్చినప్పుడు మనం కుండీలో వేసుకుంటే మొక్కలు చాలా బాగా వస్తాయండి. ఇలా వాటర్లో పెట్టకుండా వేసినా వస్తాయి, మొక్కలు మామూలుగానే వచ్చేస్తాయి. బట్ నేను ఇలా వేస్తూ ఉంటాను. వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ కొన్న కుండీలు అనమాట. ఇందులో మట్టి అంతా నేను ఒకసారి ప్యాకీ కిందకి మిక్స్ చేసుకొని లాస్ట్ ఇయర్ కొన్ని ఫ్లవర్స్వి సీడ్స్ అవి ఉన్నాయండి. సో నేను అవి వేసాను అనమాట. వస్తాయో రావో తెలీదు, బట్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వేసాను. ఎప్పుడు ఈ సమ్మర్ ఉన్న 3-4 months మటుకి కంపల్సరీ బాల్కనీలో మొక్కలు పెంచుతూ ఉంటాం. మళ్ళీ తర్వాత వింటర్ అంతా అయితే ఇంకా ఉండవు కదా. అట్లీస్ట్ ఆ 3-4 months బాగుంటుంది. అలాగే నేను ఈ కుండీలో అయితే మన దగ్గర మెంతులు ఉంటాయి కదండి. సో ఆ మెంతులు వేస్తామన్నమాట. మెంతులు ఏంటంటే జస్ట్ ఒక 3-4 daysలో వచ్చేస్తాయి మొక్కలు. అండ్ ఇంకా సమ్మర్లో అయితే మేము ఇంకా మెంతాకు అది కొనుక్కోవడం ఏమీ ఉండదండి, ఇంట్లోనే ఉంటుంది. ఇది మ్యాక్సిమం ఇవి అయితే అందరికీ తెలిసిందే కదా, అందుకే నేను డీటెయిల్గా అయితే ఏం చెప్పట్లేదు. అంతే కదండి, మామూలుగా మనవి అల్యూమినియం ట్రేస్ కూడా ఉంటాయి కదా, అందులో కూడా మట్టి వేసుకొని మనం మెంతులు వేసుకుంటే కూడా మొక్కలు వచ్చేస్తాయి. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. అలాగే నేను వేరే కుండీలో ఎండుమిరపకాయ గింజలు ఉంటాయి కదా, అవి వేసాను. అవి వేయడం వల్ల మనకి పచ్చిమిర్చి మొక్కలు వస్తాయన్నమాట.
అండ్ నేను లాస్ట్ ఇయర్ వేసాను కానీ సరిగా రాలేదు, మా సిస్టర్ చెప్పారు. అండ్ ఫ్రెండ్ కూడా వేశారంట, వేస్తే వచ్చాయి. సో అందుకని చెప్పి నేను కూడా ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ వేశాను. అండ్ ఇది చూసారా, ఇదైతే యాపిల్ చెట్టు అండి. మా అపార్ట్మెంట్ దగ్గరే ఉంది, చిన్న చిన్నగా కాయలు వచ్చాయన్నమాట. సో మీకు అది చూపిస్తున్నాను. అండ్ సమ్మర్ అంతా ఫుల్ ఉంటాయండి, మొత్తం అంతా యాపిల్, అసలు చెట్టు ఖాళీ ఉండదు అనమాట, అన్ని యాపిల్స్ ఉంటాయి. అవి నేను పెద్ద అయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చాలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట పిందులు. అండ్ ఇప్పుడు మేము వచ్చేసి పార్క్కి వెళ్తున్నాం. పార్క్ దగ్గర హోమ్ డిపో ఉందండి, అక్కడ మొక్కలు అవి తీసుకోవడానికి అని వెళ్తున్నాం అనమాట. సరే కొద్దిసేపు పిల్లలు ఆడుకుంటారని చెప్పి పార్క్కి తీసుకెళ్ళాము. ఇదైతే హైలాండ్ హైట్స్ అని కమ్యూనిటీ పార్క్ అనమాట. సో ఫుల్ ఉందండి, అసలు పార్కింగ్ ఏరియా అయితే ఖాళీ లేదు. ఏవో బేస్బాల్ అవి గేమ్స్ అవి జరుగుతున్నాయి అన్నమాట. మొత్తం పార్క్ అంతా ఫుల్ ఉన్నారు జనం అయితే. ఇదైతే వచ్చేసి టెన్నిస్ కోర్ట్స్ అన్నమాట. మ్యాచ్ అది జరుగుతుందండి, ఫుల్ ఉన్నారు అక్కడంతా. అండ్ పార్క్ అయితే ఎప్పుడు ఇంత బిజీగా ఉండదు, బట్ ఏంటంటే సమ్మర్ ఇప్పుడు ఈ టైంలో మటుకి 2-3 మంత్స్ అయితే చాలా మంది ఉంటారు కిడ్స్. అండ్ ఎప్పుడైనా వీకెండ్స్ ఒకసారి తీసుకొస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇక్కడ పార్క్లోనే స్విమ్మింగ్ పూల్ అది కూడా ఉంటుంది. అండ్ తర్వాత నేను వీడియో తీయడం ఇంకా కుదరలేదండి, అనుకోకుండా పార్క్లో ఫ్రెండ్స్ అవి కనిపించారు. సో ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ మర్చిపోయాను వీడియో తీయడం. తర్వాత నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ పార్క్ నుంచి వచ్చేటప్పుడు చూపించాను కదా హోమ్ డిపోట్ అని, అక్కడ అన్ని రకాల మొక్కలు అన్నీ ఉంటాయండి. సో కొన్ని మొక్కలు తీసుకుందాం అని చెప్పి వచ్చాము. చూసారు కదా, మొత్తం ఫ్లవర్స్ అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ. అండ్ వెజిటబుల్ ప్లాంట్స్ అని అవి ఇవి చాలా ఉంటాయి. అండ్ చాలా పెద్దగా ఉంటుంది ఇది లోపల. అండ్ ఇక్కడ మనకి చేమంతి పూలు ఈ టైప్ కూడా దొరుకుతాయండి, కాకపోతే ఇంకా రాలేదు. అండ్ ఐ థింక్ నాకు తెలిసి అది జూలై ఎండింగ్ ఆగస్ట్ టైంలో వస్తాయి అనుకుంటా. అండ్ ఇక్కడ బంతి పూలు అవి కూడా ఉంటాయి. చూసారు కదా లోపల అన్నమాట, ఇవన్నీ సీడ్స్. అండ్ ఇక్కడ వచ్చి మనీ ప్లాంట్స్ అండ్ అలోవెరా ప్లాంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నేను అలోవెరా తీసుకున్నాను, మీకు నెక్స్ట్ వీడియోలో అవి చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను. లాస్ట్ టైం నేను వేరే చోట అలోవెరా తీసుకున్నాను కానీ అంటే వింటర్ స్టార్ట్ అయిపోవడం వల్లేమో బతకలేదు, చనిపోయింది. అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మనకి క్యారెట్, టొమాటో, క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ ఇవన్నీ సీడ్స్ కూడా మనకి ప్యాక్ చేసేసి ఉంటాయండి. మనకి కావాలంటే కనుక తీసుకోవచ్చు. అండ్ ఇండోర్ ప్లాంట్స్ కానీ అన్నీ ఉంటాయి. ఇలా సపరేట్ హౌసెస్లో ఉన్న వాళ్ళకైతే చాలా ప్లేస్ ఉంటుంది కదా, వాళ్ళకైతే చాలా బాగుంటాయి గార్డెనింగ్కి. అలా మనకి ఇంకా అపార్ట్మెంట్లో ఏంటంటే ఎక్కువ టైం ఉండవు కదా, జస్ట్ ఒక 3-4 మంత్స్ ఉండే మొక్కలు మాత్రమే తీసుకుంటాం మేమైతే. అండ్ మేము వచ్చేసి టమాటా, స్ట్రాబెర్రీస్ అవి తీసుకున్నాం అనమాట. స్ట్రాబెర్రీస్ అవి కిడ్స్ కావాలన్నారు, వాళ్ళు పెడతామని చెప్పి తీసుకోమంటే ఇంకా సరే అడుగుతున్నారు కదా అని చెప్పి తీసుకున్నాం అనమాట. అండ్ మొక్కలు వేయడానికి కుండీలు అవి కూడా తీసుకున్నామండి, తర్వాత చూపిస్తాను మీకు. ఇవన్నీ వచ్చేసి టమాటా మొక్కలు. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ కదా, చాలా తక్కువ ఉన్నాయి, ఇంకా ఉంటాయండి. మనకి జూలై స్టార్టింగ్ నుంచి ఇంకా బాగా ఎక్కువ పెడతారు. యాక్చువల్గా ఇంకా ఎక్కువ ఉంటాయండి, బట్ ఏంటంటే వెదర్ అది సరిగా బాగాలేదు కదా, అందుకని ఎక్కువ పెట్టలేదు. అండ్ ఇక్కడ మేము మొక్కలు అవి తీసేసుకున్న తర్వాత కుండీలోకి పాటింగ్ మిక్స్ అది
మన మట్టి అది తీసుకున్నాం. ఇలా మాకు ప్యాక్ చేసి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత మేము బిల్లింగ్ అది వేయించుకొని ఇంటికి వెళ్ళిపోయాం. ఈరోజు నేను ఒక సింపుల్ స్నాక్ రెసిపీ చూపిస్తానండి. అది వచ్చేసి ఆలూ బోండా. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ కింద ఇది ట్రై చేయండి. ముందుగా నేను ఒక 3 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకుని వాటిని కుక్ చేసుకున్నాను. బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత పైన ఉన్న స్కిన్ని మొత్తం తీసి మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అల్లం ముక్కలు, అల్లం అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కుక్ అయ్యేంత వరకు ఒకసారి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు నేను ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోని వేస్తున్నాను. ఇలా పొటాటో వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పొటాటో మిక్సర్ అంతా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇది చల్లారిపోయిన తర్వాత ఇందులో నేను కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకున్నాను. మీరు టేస్ట్ని బట్టి వేసుకోవాలి. ఇలా మొత్తం లెమన్ జ్యూస్ అంతా కలిసేలా బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక బౌల్లో శనగపిండి, 1 కప్పు శనగపిండికి 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా వాము, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కారం, బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీ మిక్చర్లా కలుపుకోవాలి. నేను మీకు చూపిస్తానండి ఎలా కలుపుకోవాలో. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఎలా అంటే దోశ బ్యాటర్ ఉంటుంది కదా, అలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఈ పొటాటోని మిక్చర్ని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నాను. మనకి నచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఇలా మిగిలిన అంతటిని కూడా ఇలా ఉండలుగా చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉండల్ని ఈ మిక్చర్లో వేసుకుని చూసారు కదా ఇలా. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మనం ఈ బోండాల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. అండ్ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, అంత హెల్దీ కాదనుకుంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే మనం పొంగనాలు వేసుకుంటాం కదా, అందులో వేసుకోవచ్చండి. అవి కూడా టేస్ట్ అయితే ఏమి చేంజ్ ఉండదు, చాలా బాగుంటాయి అందులో కూడా. నేను అవి కూడా ఎలా వేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదా, బోండాలు అయితే బాగా మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నేను ఇవి తీసేస్తున్నాను. చూసారు కదా, చూడ్డానికి చాలా యమ్మీగా ఉన్నాయి కదా, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. చూసారు కదా, ఇప్పుడు నేను ఇలా పొంగనాలు వేసుకునేది తీసుకున్నాను ప్యాన్. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని సేమ్ మనం డీప్ ఫ్రైకి ఎలా అయితే వేసుకున్నామో అలాగే వేసుకోవాలి. సేమ్ అలానే ఉంటాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి.
అండ్ షేప్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం పొంగనాలు అయితే ఎలా అయితే కుక్ చేసుకుంటామో ఇవి కూడా అంతే. చూసారు కదా మంచి కలర్ వచ్చాయి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసారు కదా మంచిగా కుక్ అయిపోయాయి పొంగనాలు కూడా. మీరు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసినట్టయితే నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.